హలో మవా! ఈరోజు మనం అతివీర, మహాబలశాలి, అనంత శక్తి స్వరూపుడైన హనుమంతుడు గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పుడే సూర్యుడ్ని పండు అనుకుని మింగబోయిన వీరుడు, ఆకాశమంత తన ఆట ప్రగాణంలాగా చూసిన మహాశక్తి. 100 యోజనల సముద్రాన్ని ఒక లీప్తో దాటేసిన అపరాబల వీరుడు. శ్రీరాముడొక మాతన్నాదు, వెళ్ళి చూసిరా. కని హనుమాన్ ఏం చేశాడు తెలుసా? లంకాలో అడుగుపెట్టాడు. సీత అమ్మావురి జాద కనుక్కున్నదు. రావణ సభలో తన వీరని గర్జించాదు. చివరికి లంకా మొత్తాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చేసి తిరిగి వచ్చాదు. ఆయన పరిగెడితే గాలికూడా వెనకపడాలి. ఆయన గర్జించితే శత్రువుల గుండెల్లో భయం పుట్టాలి. ఆయన నిల్చుంటే అదే ఒక సేనలాగా అనిపించింది. పర్వతంని ఎత్తడం ఆయనకి కష్టం కాదు. సముద్రంని దట్టడం ఆయనకి దూరం కాదు. యుద్ధం ఆయనకి భయం కాదు. అసంభవం ఆయనకి ఆపడం కాదు. హనుమానంటే కేవలం బలం కాదు. బలంకి మించిన భక్తి, వీరంకి మించిన వినయం, అగ్నికి మించిన ఆత్మశక్తి. ఆయన పేరు వింటేనే ధైర్యం పెరుగుతుంది. ఆయన రూపం చూస్తేనే రక్ష అనిపిస్తుంది. ఆయన గురించి ఆలోచించిన ప్రతిసరీ గుండెలో ఒక వీరగర్జన వినిపిస్తుంది. హనుమానంతే అసంభవాన్ని సాధ్యం చేసే శక్తి. భక్తితో బీస్ట్ మోడ్లో ఉన్న మహావీరుడు. ధర్మకోసం దిగివచ్చిన దివ్యబలం. అసలు నిజం చెప్పాలంటే మావా, మన లైఫ్లో హనుమాన్ లాంటి ఒక శక్తి, ఒక రక్ష, ఒక ఫ్రెండుంటే చాలు. భయం అనే పదం మన దగ్గరికి రాదు. జై హనుమాన్.